హాయ్ ఫ్రెండ్స్, మామిడిపళ్ళ రసము పూరీలు చాలా బాగుంటాయి. అదే ఇప్పుడు నేను చేయబోతున్నా, చూద్దాం రండి. నేను ఎప్పుడు ఆశీర్వాద పిండితో పూరీలైనా చపాతీలైనా దీంతో చేస్తాను, ఎందుకంటే హెల్త్కు మంచిది కాబట్టి ఇదే వాడతాయి. పిండి కలుపుడు అయిపోయింది. ఇప్పుడు దీనికి మూత పెట్టి కొద్దిసేపు పిండి నానుతుంది. ఆ లోపల మామిడి పండ్లు కట్ చేస్తాం. ఈ మామిడి పండ్లు మంచిగా చూసుకొని కట్ చేసుకోవాలి. కట్ చేసినాక కొంచెం మంచిగా చూడాలి. ఇందులో తెల్ల పురుగులు వస్తున్నాయి, అందుకే నాకు మామిడి పండ్లు అంటే ఇష్టమైంది. చాలా ఇష్టం ఉండే కానీ ఆ పురుగులు చూసి నుంచి అసలు కొననే బుద్ధి అవుతుంది. ఇక ఇవాళ ఎట్లెట్లా ధైర్యం చేసి కొనుకొచ్చిన, ఎలాగైనా సరే మామిడి పండ్ల రసం పూరి చేయాలని కొనుకొచ్చిన. మా ఫ్రెండ్ చేస్తుంది ఎప్పుడు, అందుకనే మా ఫ్రెండ్ దగ్గర నేర్చుకున్నాను. ఇట్లా మామిడి పండ్ల గుజ్జు అంతా ఒక గిన్నెలో వేసుకోవాలి. చెంచాతో అంతా ఇట్లా తీసుకోవాలి. 2 మామిడి పండ్లది ఇంత వచ్చింది, ఇంత గుజ్జు వచ్చింది. ఇప్పుడు ఇది గ్రైండర్ పడుతుంది. ఇందులో కొంచెం చక్కెర వేసుకుందాం. గ్రైండర్ పడితే ఇలా గుజ్జంతా ఇంత వేసుకుందాం. పిండి మంచిగా నానింది. ఇప్పుడు పూరీ చేద్దాం. వేడైందో లేదో తెలుసుకుంటాను. నేను చిన్న పూరి వేస్తున్నా. వేడైంది. ఈ చిన్న పూరి ఇప్పుడు నేను పొయ్యి పెడతాను. ఫస్ట్ మనం ఎప్పుడన్నా ఏదైనా వేస్తే ఫస్ట్ పొయ్యి పెట్టాలి. ఈ చిన్న పూరిని పొయ్యి పెట్టి పొంగకపోతే గట్టి గట్టిగా ఉంటుంది పూరి, అందుకని పూరీలు పొంగేటట్టు చూసుకోవాలి. హాయ్, మామిడి పళ్ళ రసము పూరి తిని చూసి ఎలా ఉందో చెప్పు. మాదిరాంటి దగ్గర నేర్చుకున్నా. ఎండాకాలం వచ్చిందంటే ఆంటీ ఎప్పుడు చేస్తూనే ఉంటుంది. తిని చూసి ఎలా ఉందో బాగుంది. బాగుందా? నేను కూడా బాగుందా? నేను కూడా తిని చూస్తా. సూపర్ ఉంది ఫ్రెండ్స్, మీరు కూడా చేసుకోండి. చాలా బాగుంది. నేను మా ఫ్రెండ్ దగ్గర నేర్చుకున్నా. ఎప్పుడు సమ్మర్ వచ్చిందంటే మా ఫ్రెండ్ ఇదే చేస్తుంది. చాలా బాగుంది, మీరు కూడా చేసుకోండి. లైక్ కొట్టండి, షేర్ చేయండి.